మహాభారత కథ కురువంశంతో మొదలవుతుంది. ఈ మహాకావ్యంలో జరిగే ప్రతి సంఘటన, ప్రతి త్యాగం, చివరకు మహాయుద్ధం అన్నీ కురువంశంలో తీసుకున్న నిర్ణయాల ఫలితమే. ఆ కురువంశానికి బలమైన పునాది వేసినవాడు ప్రతీప మహారాజు. ప్రతీప మహారాజు ధర్మవంతుడు, తపస్సులో నిమగ్నమైన రాజు. రాజ్యాన్ని పాలించినప్పటికీ అహంకారం లేని వ్యక్తి. ఎక్కువకాలం గంగానది ఒడ్డున తపస్సు చేస్తూ జీవించేవాడు. ఒకరోజు అతడు తపస్సు చేస్తున్న సమయంలో ఒక అపూర్వమైన స్త్రీ అతని ముందు ప్రత్యక్షమైంది. ఆమె రూపంలో దైవిక ప్రకాశం కనిపించింది. ఆమె ఎవరో కాదు, గంగాదేవి. ప్రతీప మహారాజు ఆమెను చూసి మోహించలేదు. గౌరవంతో ఆమెను తన కుడి తొడపై కూర్చోమని ఆహ్వానించాడు. కాని గంగాదేవి ఆ ఆహ్వానాన్ని అంగీకరించలేదు. ఆమె ప్రతీపుడితో ఒక విషయం చెప్పింది. తనకు అతడితో కాదు, అతని కుమారుడితోనే వివాహం కావాల్సిందని విధిలో రాసి ఉందని తెలిపింది. ఆ కుమారుడే భవిష్యత్తులో శాంతను అనే పేరుతో ప్రసిద్ధి చెందుతాడని చెప్పింది. ప్రతీప మహారాజు విధిని గౌరవించి ఆ మాటను అంగీకరించాడు. ఆ క్షణంతో అతనికర్థమైంది, తన కుమారుడి జీవితం సాధారణం కాదని. కాలక్రమంలో ప్రతీప మహారాజుకు కుమారుడు జన్మించాడు. అతడే శాంతను. శాంతను యువకుడయ్యాక హస్తినాపురానికి రాజయ్యాడు. అతడు బలవంతుడైన రాజు కాదు, ప్రజలను తన కుటుంబంలా చూసుకునే ధర్మబద్ధుడైన పాలకుడు. ప్రకృతిని, నదులను గౌరవించే స్వభావం అతనిది. ఇక్కడ ఒక ముఖ్యమైన నిజం తెలుసుకోవాలి. శాంతను జన్మకూడా ఒక శాపం ఫలితం. ఒకప్పుడు దేవలోకంలో మహాభిషుడు అనే గొప్ప రాజు ఉండేవాడు. ఒకసారి బ్రహ్మదేవుడు నిర్వహించిన సభకు అన్ని దేవతలతో పాటు గంగాదేవి కూడా వచ్చింది. ఆ సమయంలో గాలి బలంగా వీచడంతో గంగాదేవి వస్త్రాలు కదిలాయి. ఆ క్షణంలో మహాభిషుడు తన చూపును నియంత్రించుకోలేక గంగాదేవిని కామదృష్టితో చూశాడు. దేవలోకంలో ఇది తీవ్రమైన అపరాధం. బ్రహ్మదేవుడు శాపం విధించాడు. ఆ శాపం ప్రకారం అతడు మానవలోకంలో జన్మించి భూమిపై జీవితం గడపాలి. అలాగే గంగాదేవి కూడా భూమికి వెళ్లాలని ఆజ్ఞాపించాడు. తరువాత బ్రహ్మదేవుడు శాపాన్ని కొంత సడలించాడు. గంగాదేవి భూమిపై మహాభిషుడిని భర్తగా స్వీకరిస్తుందని, కాని ఒక సమయంలో ఆమె అతణ్ణి విడిచి వెళ్ళిపోతుందని చెప్పాడు. అదే శాప విమోచన మార్గమని వివరించాడు. ఆ శాపం ఫలితంగానే మహాభిషుడు భూమిపై శాంతనుగా జన్మించాడు. అందుకే శాంతను గంగానదిని చూసిన క్షణంలోనే ఆమె వైపు ఆకర్షితుడయ్యాడు. అది సాధారణ ప్రేమ కాదు, దేవలోకంలో మొదలైన బంధం భూమిపై కొనసాగిన రూపం. ఒకరోజు శాంతను గంగానది ఒడ్డున విహరిస్తూ నడుస్తున్నాడు. అక్కడ అతనికి గంగాదేవి దర్శనమిస్తుంది. శాంతను ఆమెను వివాహం చేసుకోవాలని కోరాడు. గంగాదేవి ఒక షరతుతో అంగీకరించింది. తాను ఏ పని చేసినా శాంతను ఎప్పటికీ ప్రశ్నించకూడదు అని చెప్పింది. ప్రేమ ముందు ఆ మాటను శాంతను అంగీకరించాడు. ఆ విధంగా శాంతను గంగాదేవుల వివాహం జరిగింది. కాలం గడిచింది. గంగాదేవికి కుమారులు జన్మించసాగారు. కాని ప్రతిసారీ ఆమె ఆ శిశువులను గంగానదిలో కలిపింది. శాంతను అన్నీ చూశాడు. హృదయం బాధతో నిండిపోయినా ఇచ్చిన మాట కారణంగా మౌనంగా ఉన్నాడు. ఇలా మొత్తం 7 శిశువులు గంగానదిలో కలపబడ్డారు. ఈ సంఘటన వెనుక ఉన్న అసలు కారణం వసువుల శాపం. వసువులు 8 మంది దేవతలు. ఒకసారి వసువుల్లో ఒకరైన ద్యౌదేవుడి భార్యకు వశిష్ఠ మహర్షి ఆశ్రమంలో ఉన్న నందిని అనే దివ్య గోవును పొందాలనే కోరిక కలిగింది. ఆ కోరిక కోసం వసువులు నందినిని దొంగలించారు. ఈ తప్పుకు వశిష్ఠ మహర్షి శాపం పెట్టాడు. ఆ శాపం ప్రకారం వారు మానవలోకంలో జన్మించాలని శపించాడు. వసువులు క్షమించమని వేడుకున్నప్పుడు వశిష్ఠ మహర్షి శాపాన్ని కొంత సడలించాడు. 7 వసువులు పుట్టిన వెంటనే విముక్తి పొందుతారని, కాని ప్రధాన తప్పు చేసిన ద్యౌదేవుడికి దీర్ఘకాల మానవ జీవితం శిక్షగా ఉంటుందని చెప్పాడు. వసువులు మానవ జన్మ ఎత్తాలంటే ఒక తల్లి అవసరం. ఆ తల్లే గంగాదేవి. అందుకే గంగాదేవి శాంతనుతో వివాహం చేసుకుని వారికి జన్మనిచ్చింది. మొదటి 7 శిశువులను గంగానదిలో కలపడం హత్య కాదు, అది శాప విమోచనం. 8వ వసువైన ద్యౌదేవుడికి దీర్ఘకాల మానవ జీవితం శిక్షగా ఉండటంతో గంగాదేవి అతణ్ణి నదిలో కలపలేదు. ఆ 8వ కుమారుడే దేవవ్రతుడు. 8వసారి గంగాదేవి శిశువును నదిలోకి తీసుకెళ్తుండగా శాంతను తన మౌనాన్ని కొనసాగించలేక ప్రశ్నించాడు.
అప్పుడు గంగాదేవి శాంతనుకు శాపాల వెనుక ఉన్న నిజాన్ని పూర్తిగా వివరించింది. దేవవ్రతుణ్ణి తనతో తీసుకెళ్లి గొప్ప యోధుడిగా, ధర్మాన్ని తెలిసిన వ్యక్తిగా తయారుచేసి తిరిగి తీసుకువస్తానని చెప్పి గంగాదేవి వెళ్ళిపోయింది. గంగాదేవి వెళ్లిన తర్వాత శాంతను ఒంటరిగా మిగిలిపోయాడు. కాని అతనికి తెలియదు, అతని కుమారుడే భవిష్యత్తులో కురువంశానికి బలమైన స్తంభంగా మారబోతున్నాడని. ఆ దేవవ్రతుడే తరువాత భీష్ముడిగా ప్రసిద్ధి చెందుతాడు. అతని ప్రతిజ్ఞే మహాభారత కథను మహాయుద్ధం దిశగా నడిపిస్తుంది. దేవవ్రతుడు ఎలా పెరిగాడు, అతడు ఎలా భీష్ముడయ్యాడు, అతని ప్రతిజ్ఞ కురువంశాన్ని ఎలా మార్చింది అన్నది వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఇలాంటి మహాభారతం కథలు మరింత వినాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. తరువాతి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం.